జీవితంలో ఈ జీవితాన్ని ఎవరు గెలుస్తారు? ఎవరి కింద ఈ ప్రపంచం మొత్తం తిరుగుతుంటుంది? దానికి ఒకటే సమాధానం, ధైర్యవంతులు. ఎవరికైతే కరేజ్ ఉందో, ఎవరైతే బోల్డ్గా ఉంటారో, ఎవరైతే తమతో తాము చాలా కఠినంగా ఉంటారో వాళ్ళదే ఈ ప్రపంచం. జనరల్గా మన కళలు చాలా ఉంటాయి, కానీ అవి అచీవ్ చేయాలంటే ధైర్యం సరిపోదు. కొంతమంది అంటే ఒక పొలిటీషియన్ని చూసి నేను అలా అవ్వాలనుకుంటారు. ఇంకొంతమంది ఒక యాక్టర్ని చూసి నేను అలా అయితే బాగుండు అనుకుంటారు. ఇంకొంతమంది ఒక బిజినెస్ మ్యాన్ని చూసి నేను అలా ఎందుకు ఉండకూడదు అనుకుంటారు. కానీ అన్ని రంగాల్లో టాప్లో ఉన్న వాళ్ళకి ఒక గొప్ప లక్షణం ఉంటుంది, అదే కరేజ్. అనుకున్నప్పుడు 10 స్టెప్స్ ముందుకు వేసేయటం, కష్టమో నష్టమో పోరాటం. దానికోసం ఒక్కొక్కసారి చాలామంది అడ్డంకులు ఎక్కడ పెట్టుకుంటారో తెలుసా? అమ్మో మనం చేయలేమో అని చెప్పి మన మనసులో పెట్టేసుకుని ఒకళ్ళని అడగటానికి కానీ, ఒక చోటకి పరిగెట్టడానికి కానీ, ఒక కఠినమైన పరిస్థితిని ఎదుర్కోవడానికి కానీ భయపడతారు. అలా ఉండకూడదు. చిన్న జీవితం, మహా అయితే 100 ఏళ్ళ తర్వాత ఇదే రోజు మనం ఇక్కడ ఉండం, 50 ఏళ్ళ తర్వాత ఉంటామో లేవో తెలియదు. ఇటువంటి టైంలో ప్రతిదాని గురించి ఎందుకు భయపడాలి? ప్రతిదాని గురించి ఎందుకు ఆలోచించాలి? మనం అనుకుని చేసేస్తే పోలా. మనం ఎంతైతే మన డెవలప్మెంట్ కోసం అనుకుంటామో, ఒక మంచి కోసం అనుకుంటామో, లేదా ఒక లక్ష్యం కోసం అనుకుంటామో, దానికోసం ఎంత నొప్పి వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత భయం వేసినా పోరాడుతూ ఉండాలి. చాలా సందర్భాల్లో ధైర్యము అంటే కరేజ్ లేకే మనుషులు ఓడిపోతారు. ఆ నీతి ఎంత తొందరగా అర్థమైతే అంత మంచిది జీవితంలో. అయ్యో మొహాట పడిపోవటం, మనం అనుకున్న చేయలేదేమో అనుకోవడం, ఇంకెవరినన్నా మనం ఓపెన్గా మన గురించి మనం చెప్పుకోవాలన్నా భయపడటం, లేదా అయ్యో ఇన్ఫీరియర్గా ఫీల్ అయిపోతూ ఉంటాం. వీటన్నిటి వల్ల చాలా నష్టపోతాం. సో ఎప్పుడైతే మనం ఇంకొక రకంగా తయారయ్యామో, ఎప్పుడైతే ధైర్యంగా ఉన్నామో, ఎప్పుడైతే మన మనసులో మాటలు బయట చెప్పగలిగామో, ఎప్పుడైతే మనం అనుకున్న దాన్ని వెంటనే ఆచరణలోకి చేయగలిగామో, అప్పుడు ఆటోమేటిక్గా మనకు చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది. దేన్నైనా అద్భుతంగా మనం ఎదుర్కోగలం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనతో మనం కఠినంగా ఉండాలి. మనకు మనం ఎక్స్క్యూజెస్, నేను అది చేయలేకపోతున్నాను, లేకపోతే అమ్మో నాకు భయం వేస్తుంది, వీటన్నిటిని నమ్మి కూర్చోవద్దు. బీ టఫ్ టు యువర్ సెల్ఫ్. టైం మేనేజ్మెంట్లో కూడా లేమ్ ఎక్స్క్యూజెస్ తీసుకోవద్దు. అంటే అయ్యో ఈరోజు ఎవరో వల్ల టైం వేస్ట్ అయిపోయింది, ఇలాంటివన్నీ కాదు. మనతో మనం చాలా టఫ్గా ఉండాలి. మన కరేజ్ ఎక్కడైనా తగ్గుతుంటే మనల్ని మనమే విమర్శించుకుని, మనల్ని మనమే ఇంట్రాస్పెక్ట్ చేసుకుని మళ్ళీ దానిలోంచి బయటికి రావాలి. ఎందుకంటే మార్పు అనేది ఎవరో చెప్తే ఒకరోజు వచ్చింది, 2 రోజులు వచ్చింది. మనలోంచి బయలుదేరాలంటే మనతో మనమే ఒక కఠినంగా ఉండాలి. కొన్నిసార్లు మనుషులు ప్రతి దానికి వాళ్ళు సమర్థించుకుంటూ ఉంటారనమాట. సో మన వ్యక్తిత్వంలో మనం రియల్గా చేసే పనులు, దాంతోపాటు మనం చేసిన తప్పులు, ఇవన్నీ కూడా మనల్ని మనం రోజు బేరీజు వేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మన బాట అనేది పూలబాటే అవుతుంది. అది అవ్వాలంటే మనతో మనం చాలా టఫ్గా కఠినంగా ఉండి మనం కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి.